మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి కదిరి నియోజకవర్గ ప్రజలతో భయం పుట్టిందని కదిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. కదిరి నియోజకవర్గం నంబులు పూలుకుంట మండలంలోని వడ్డీపల్లి గ్రామస్తులు కందికుంట వెంకట ప్రసాద్ కు ఆదివారం ఘన స్వాగతం పలికారు. కందికుంటను గ్రామంలో ఊరేగింపు చేశారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో వడ్డేపల్లికి చెందిన వైసీపీ పార్టీ ఉప సర్పంచ్ వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ రమణయ్య, వీరితో పాటు 40 కుటుంబాలు వైకాపా పార్టీ నుంచి తెదేపా పార్టీల్లో చేరి కండువాలు వేసుకున్నారు. కందికుంట వెంకట ప్రసాద్ సభలో మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి తెదేపా పార్టీని అధికారంలోకి వచ్చేలా ప్రతి ఓటరు, కార్యకర్తలు, తెదేపా నాయకులు శ్రమిస్తే విజయం తథ్యమన్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలతో పాటు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో వైకాపా పార్టీ కదిరిలో ఓటమి భయం పుట్టుకొచ్చి వైకాపా పెద్దలను కదిరి ప్రాంతానికి పంపి కొందరితో మంతనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు, నాయకులు అంజనప్ప నాయుడు, దండే రవిశంకర్, పాలగిరి భాష, గంగశేఖర్, రాజశేఖర్, గోపాల్ యాదవ్, హోమియో నాయక్, జగన్నాథ్, టంగుటూరి శంకర్, హరి, వీరితో పాటు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంకటయ్య ఉప సర్పంచ్ గారికి, రమణయ్య మాజీ ఎక్స్ సర్పంచ్ గారికి, ఓర్స్ బాబు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ నాయకులకి, కన్వీనర్కు, తలుపుల మండలం నుంచి విచ్చేసినటువంటి కదిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శంకరన్న గారికి, అదే రకంగా ఇంకా సోదరుడు సర్పంచ్ దేవేంద్ర వచ్చున్నారు, ఇంకా చాలా మంది నాయకులు వచ్చినారు. వారందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఎన్నికలు 80 రోజులు ఉండగానే కదిరి నియోజకవర్గంలో అయితే ఎన్నికల వేడి మొదలైపోయింది. ఇది 80 రోజులు ఉంది ఈ రోజుకి, కానీ మనకు 10 రోజుల కిందట మొదలైంది. ఈ రోజున ఈ ఎన్నికల వేడిని ఇక్కడి నుంచి మొదలు పెడితే తాడేపల్లి ప్యాలెస్ వరకు గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరుడో సహచరుడో లేదంటే ఈ 4 మనుషుల మీద ఈ రాష్ట్రాన్ని నడిపిస్తానడ 4లో ఒకడైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కదిరిలోకి పంపించినారు. అంటే ఎంత పెద్ద ఎత్తున కదిరి నియోజకవర్గంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని భయపెడతారో ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. ఈ భయానికి కారణం ఏంది? ఈ భయానికి కారణం ఒకటే, ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారి పనితీరును అసహించుకుంటున్నారు. ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల వాళ్ళు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎస్టీ సోదరులతో సహా
ఎస్టీ సోదరులు అయితే వన్ సైడ్ గానే పోయినారు పోయినసారి ఎన్నికల్లో. వెనుకబడిన వర్గాల వాళ్ళలో కూడా ఒక 20-30% మంది ఒక్కసారి ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇస్తే 4.5 సంవత్సరాల కాలంలో వెనుకబడిన వర్గాల వాళ్ళకు చేసింది ఏమైనా ఉందంటే శూన్యమని కూడా మీరు అందరు కూడా తెలియజేసుకోవాలా. ఈ రోజున ఒక ఆశతో ఆలోచనతో మీరు ఓటేస్తారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొంతమంది పనిచేసినటువంటి వాళ్ళు ఇంతమంది ఓటు పొల్లో కనపడతారని నేను అనుకోలే. వైఎస్ఆర్సీపీకి చాలా మంది కనపడుతున్నారు. మీరందరూ కూడా ఏ ఆలోచనతో చేసినారో కానీ పాపం దౌర్భాగ్యం. రాజకీయాల్లో ఒక మంచి పార్టీలో ఉండడం అనేది అదృష్టం, ఒక మంచి నాయకత్వంలో పనిచేయడం అనేది కూడా ఒక అదృష్టమే. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావచ్చు, అంతకు మునుపు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కావచ్చు పూర్తి స్థాయిలో నమ్ముతారు. ఆ నాయకత్వంలో పనిచేయడం వాళ్ళ అదృష్టంగానే భావిస్తూ ఉంటారు. ప్రత్యేకించి వడ్డేపల్లి గ్రామం అయితే తెలుగుదేశం పార్టీకి ఎన్నుకుంట మండలంలో మొదటి నుంచి కూడా గుండెల్లో పెట్టి చూసుకునేటువంటి గ్రామం ఇది. పేదరికం ఉండొచ్చు, వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రేమలో ఎక్కడ పేదరికం కానీ వెనుకబాటుతనం కానీ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున మీ పిల్లలు చదువుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పిల్లలు ఆలోచన చేసుకోమంటాను. చాలా మంది పిల్లలు వచ్చినారు యువత ఇక్కడికి, వాళ్ళు నిరుద్యోగంలో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితులు. జాబ్ క్యాలెండర్ అనేది ఒక అపోహ, ఒక అబద్ధం అనేది వాస్తవం. Hey!